యాక్చువల్లీ ఇది ప్యానెల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారండి. ప్యానెల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మనం అన్ని కోర్ మెటీరియల్స్ తెచ్చుకొని వాటిని ప్రాసెస్ చేస్తాం. ఏ కోర్ మెటీరియల్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. ఓకే, వుడ్ని కొనుక్కొస్తాము, లామినేట్లు కొనుక్కొచ్చి వీటన్నిటిని ప్రాసెస్ చేస్తుంటాం. సో ఆ ప్రాసెస్లో ఫస్ట్ మెషిన్ వచ్చి దీన్ని హాట్ ప్రెస్ మిషన్ అంటారండి. హాట్ ప్రెస్ మిషన్. ఓకే, హాట్ ప్రెస్ అని ఎందుకంటామంటే ప్రతి బోర్డ్ని అంటే ఒక 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్స్ కావాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 150 బోర్డ్స్ అవసరం. 150 బోర్డ్స్ మనకి కన్జ్యూమ్ అవుతాయి. బోర్డ్ అంటే ఇది ప్లైవుడ్, ప్లైకి ఇప్పుడు రీప్లేస్మెంట్గా HDHMR అనొచ్చు. HDHMR అంటారు ఇది. నౌ దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. దీంట్లో ఉన్న దీని క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం ప్లై కన్నా కొంచెం బెటర్ బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి. సో దానికి ఇప్పుడు చాలా వరకు మనం రెసిడెన్షియల్ సెగ్మెంట్లో వీఆర్ యూజింగ్ కోర్ మెటీరియల్ యాజ్ ఏ HDHMR. HDHMR ని ఫస్ట్ ఇక్కడ ఈ గ్లూ అంతా అప్లై చేసి దీనిపైన లామినేట్ పెట్టిన తర్వాత బోత్ ద సైడ్ లామినేట్ పెట్టి పరిస్థితిలో మిషన్లోకి పంపిస్తారు. ఓకే, ఈ మిషన్ ఏం చేస్తుందంటే అండి 72 degrees టెంపరేచర్లో ఈచ్ బోర్డ్ని 7 minutes హాట్ ప్రెస్ చేస్తుంది. హైడ్రాలిక్ మిషన్ 7 minutes ప్రెస్ చేసి పెడుతుంది. సో దాంతో ఏమంటే ప్రాపర్గా లామినేట్ స్ప్రెడ్, గ్లూ అంతా ప్రాపర్గా స్ప్రెడ్ అయ్యి లామినేట్ బాగా పట్టుకుంటుంది, అంటే దృఢంగా ఉంటుంది. ఎప్పటికైనా అంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఆఫ్టర్ 30-40 years తర్వాత కూడా మనకి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ క్లైమేట్ కండిషన్లో కూడా మనకి బబుల్స్ అనేవి రావు. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి ట్రెడిషనల్ కార్పెంటర్కి మనకి మోడ్యులర్ డిఫరెన్స్ వచ్చి ఫస్ట్ డిఫరెన్స్ ఇక్కడే. ఓకే, కార్పెంటర్స్ వచ్చి సైట్లో మనకి ప్లై బోర్డ్ని పెట్టుకొని అక్కడే గ్లూ ఒక చిన్న పేపర్తో గ్లూ అప్లై చేసి అక్కడే పెట్టి టేప్ అంటించి బరువులు అంటించి అక్కడ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చి మనం మిషన్ ప్రాసెస్ని ఫాలో అవుతాం. ఓకే, సో ఇక్కడ ఒక ప్రాపర్ టెంపరేచర్ క్రియేట్ చేసి 72 degrees టెంపరేచర్లో హైడ్రాలిక్ ప్రెస్ చేస్తాం. అంటే పెట్టిన గ్లూ అంతా ప్రాపర్గా మెల్ట్ అయ్యి లామినేట్ దృఢంగా అతుక్కుంటుంది. ఓకే, పర్టికులర్ సైజ్ అనేది ఉంది అనమాట. ఆల్రెడీ మనకి ఇంకా వేరియేషన్స్ ఉంటే సైజ్ ఏదైనా ఎక్స్టెండ్ అవ్వాలి అనుకుంటే నో, ఈ ఫస్ట్ ప్రాసెస్లో మ్యామ్ ఇది బయట మార్కెట్లో ఒక ప్లై బోర్డ్ కానీ ఈ HDHMR కానీ ఒక స్టాండర్డ్ సైజ్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు గ్రీన్ వర్డ్ తయారు చేసిన బ్రాండ్, ఇది గ్రీన్ బ్రాండ్. సో ఈ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఇది మనం పర్చేస్ చేసి ఇందులోంచి ఈ లామినేట్ ప్రెస్ అయిన తర్వాత దెన్ ఇట్ గోస్ ఫర్ ద డిఫరెంట్ కటింగ్ షేప్స్.